విజయనగరం జిల్లా బొబ్బిలిలో 10వ తరగతి ఫలితాల్లో 580 మార్కులు దాటిన ప్రభుత్వ పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులను ఎమ్మెల్యే బేబీ నాయన సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులు వారికి బోధన చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అద్భుతంగా పనిచేస్తోందని కొనియాడారు. సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి MUO1 గారు లక్ష్మణ్ దొల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా వారిని సాధారణంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన నియోజకవర్గంలోనే కాదు మన జిల్లాలోనే అనేక సంక్షేమ పథకాలు అయితేనే మా మూర్తి గారు హెచ్ఎం గారి తాలూకా శ్రమ ఫలితంగా ఇక్కడ ఇది సత్కారాన్ని అందుకుంటున్నారు. ఇలా చూడండి మేడం గారు, కెమెరా వైపు చూడండి. పాడంగి వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి. ఏ జాబ్స్ పాడంగి మండలం ఏ జాబ్స్ ఏ గీతా సాగరి కూడా సిద్ధంగా ఉండాలి. ఏ మహేశ్వరి పాడంగి మండలం వారు సిద్ధంగా ఉండండి. శ్రీతాగంగా వరుసగా ఉండండి. నేను ఇప్పుడు పెంచిన క్రమంలో వరుసగా ఉండండి. ఏ జ్యోత్స్న, సిహెచ్ దీపిక, డి ప్రియా, వై చాందిని, ఏ గీతా సాగర్, ఎం పూజిత సిద్ధంగా ఉండాలి. స్టెప్ వెనక్కెళ్ళండి. సార్ మీరు కొంచెం దగ్గరగా మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి చిన్నారులు మన నియోజకవర్గ పరిధిలో సుమారు 26 మంది ఎవరైతే 580 మార్కులు దాటారో ప్రభుత్వ స్కూల్స్ అంటే హై స్కూల్ అవ్వనివ్వండి, కస్తూర్బా స్కూల్ అవ్వనివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ అవ్వనివ్వండి, మోడల్ స్కూల్స్ అవ్వనివ్వండి, చదివి 26 మంది పిల్లలు ఎవరైతే 580 మార్కులు దాటారో వాళ్ళందరికీ ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసి సత్కరించి సన్మానించి వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఆహ్వానించి ఆ స్కూల్ హెచ్ఎం గారిని కూడా ఆహ్వానించి మరి కార్యక్రమం ఏర్పాటు చేద్దామనేది ఒక అరగంటలో తీసుకొని నిర్ణయం మనం తప్పకుండా చేయాలి. డిసైడ్ చేసిన వెంటనే మాకు MUO ఎడ్యుకేషన్ గ్రూప్ ఉంటుంది నియోజకవర్గం సంబంధించి ఇమీడియట్గా లిస్ట్ అవుట్ చేయమన్నాం. లిస్ట్ అవుట్ చేసి ఆ కార్యక్రమం అవుతుండగా నేను DO గారికి ఫోన్ చేసి అనుకుంటున్నాం నెక్స్ట్ మీరు తప్పకుండా రావాలి, కార్యక్రమానికి రావాలంటే మన ఆహ్వానాన్ని మరి వారు మన్నించడం జరిగింది. మన్నించి ఇవాళ రావడం జరిగింది. ఎందుకంటే DO గారు తప్పకుండా ఉండాలి. ఇది ఏంటంటే అధికారిక కార్యక్రమం కాదు, ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం. నేను వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలోని బాగా చదువుతున్న పిల్లల్ని సత్కరించుకొని గౌరవించుకున్న తల్లిదండ్రులని, అధ్యాపకుల్ని, విద్యాశాఖ అధికారులు అందరినీ కూడా గౌరవించుకుందామని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ప్రైవేట్ కార్యక్రమం, అధికారిక కార్యక్రమం అయితే కాదు. కానీ ఇంత ప్రోయాక్టివ్ DO గారు ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని నాకు ఆకాంక్ష. అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి విజయం. ఇవాళ ఇంత ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మరి ఇవాళ మన పిల్లలు ఇంత బ్రహ్మాండంగా రాణించి 10th సత్ఫలితాలు సాధించినందుకు పేరు పైన పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. శుభాశీస్సులు ఆ భగవంతుడి యొక్క శుభాశీస్సులు వాళ్ళ పట్ల, వాళ్ళ కుటుంబాల పట్ల ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.